నిన్ను అవమానించేవారు ఎంత గొప్పవారైనా అసలు వదిలిపెట్టకు. తగిన గుణపాఠం చెప్పు. ఎందుకంటే నిన్ను బాధపెట్టి అవమానించే హక్కు ఎవరికీ లేదు. సమస్య సృష్టించాలనుకునేవారు సమయం కోసం ఎదురు చూస్తారు. సమాధానం కావాలనుకున్నవారు సహనంతో ఎదురు చూస్తారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాఠం నేర్పుతారు. ఆ అనుభవాలే మనల్ని మరింత బలంగా తీర్చిదిద్దుతాయి. కాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది, మనల్ని భయపెట్టడానికి కాదు. జీవితం అనే కథలో మనల్ని మరింత బలపరచడానికి. మిత్రమా, మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు. నమ్మక ద్రోహం నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్ళు మాత్రమే చేస్తారు. నువ్వు ఎంత నిజాయితీగా ఉండి ఎంత మంచి చేసినా కూడా మీ ప్రక్కవారు మాత్రం అవకాశం వస్తే వెన్నుపోటు పొడవడానికి వెనకాడరు. జాగ్రత్త. ఆకలిగా ఉన్నవారికి గుప్పెడు అన్నం, ఆపదలో ఉన్నవారికి కొంచెం సహాయం, బాధలో ఉన్నవారికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం. మనమెంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేము. అటువంటి వారితో మనం ఎలా ఉండాలి అని నేర్చుకోవాలి, లేదా వారిని అక్కడితో వదిలేయాలి. దుఃఖంతో మూగబోయాక బయటికి రాకుండా గొంతులోనే ఇంకిపోయిన చిట్ట చివరి మాటలన్నీ కన్నీళ్లుగా ఊబికి వస్తాయి. మనవి అనుకున్నంతవరకే ఈ బంధాలు అనుబంధాలు. మనసు విరిగి ఒక్కసారి వద్దు అనుకుంటే నువ్వెవరో నేనెవరో. గాడిద కష్టానికన్నా నెమలి నాట్యానికి విలువ ఎక్కువ ఉన్నట్లు కష్టం చేసి బ్రతికే వారికన్నా మాయ మాటలతో ఆకర్షించే వారికి విలువ ఎక్కువ. ఈ రోజుల్లో ఒకరికి మాటిచ్చే ముందు బాగా ఆలోచించండి. ఎందుకంటే నీకది కేవలం మాటే కావచ్చు, కానీ మాట ఇచ్చిన వారికి ఆ మాట నమ్మకం, భరోసా, జీవితం. ఎదురించలేని మంచితనం, కాదనలేని మొహమాటం, క్షణానికి ఒకలా మారే మనసు, ఇవి చాలు. మనకు వేరే శత్రువులు అక్కర్లేదు. జీవితంలో మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికీ తెలియదు. మనుషులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎంత కష్టం వచ్చినా నీకు నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవరు దగ్గరికి తీసుకోరు. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో. కొందరి నిజస్వరూపం, మనస్తత్వం బయటపడతాయి. మొదట అవి బాధను ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధను దూరం చేస్తాయి. ఒక మంచివాడు పతనమయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒక్కటై ఉండాలి. అవసరాన్ని బట్టి భజన కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలెడంతమంది ఉన్నారు. జాగ్రత్త. మనసుకు గాయం చేస్తారని మనుషులను దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితులలో మనతో కఠినంగా మాట్లాడవలసి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 100కి 99 సమస్యలు పరిష్కారమైనట్లే. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించినది ఏదీ మనది కాదు. ఒక మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప.